తుపాకీ ఉంటూ ఆటో యూనియన్ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం కానీ, ఈ వికృతమాల అనే గ్రామాన్ని మేము విన్నాము. అదేవిధంగా ఒక దేవస్థానంని జీర్ణోద్ధరణ చేయడం కానీ, ఇలాంటివంతా చేస్తూ ఉంటారు. అక్కడ ఏమి ఆ దత్తత తీసుకొని మీరు ఏం చేయాలని అనుకున్నారు? అక్కడ ఏం సార్ మీ కాన్సెప్ట్? యాక్చువల్గా నేను ఒకరోజు ఒక మారుమూల గ్రామానికి మెడికల్ క్యాంప్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పాడుబడిపోయిన దేవాలయం చూసి క్యాంప్ అయిన తర్వాత ప్రజలను అడిగాను, ఎందుకు మీరు ఇలా ఈ గుడిని ఇలా పెట్టుకున్నారు, ఈ దేవుడు లేని గుడి అంటే, సార్ ఇక్కడ మేమందరం కూడా కష్టం మీద ఆధారపడేవాళ్ళము, ఈ గుడిని చేసేంత దూరం కాదన్నారు. నాకెందుకో ఆ భగవంతుడి ఇది ఆగ్నేయమో నాకు తెలియదు. అక్కడ గుడిని కొంచెం రిమోడల్ చేద్దామని అనుకొని జీర్ణోద్ధరణ మొదలుపెట్టాను. కానీ నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ చేయాల్సి వచ్చింది. కానీ భగవంతుడి యొక్క పని అని చెప్పి నేను కంటిన్యూ చేస్తూ పోయాను. ఆ జీర్ణోద్ధరణ చేసిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా అక్కడ రాముల వారి గుడి అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళందరినీ మాట్లాడి ఇప్పుడున్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన ప్రతిష్ఠిస్తామని చెప్పి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ గుడి వచ్చిన తర్వాత అక్కడ ప్రజల యొక్క మనోభావాలు చాలా మార్పు రావడం. గుడి మన సంస్కృతికి ఒక చిహ్నం. అలాగే బడి భావి భారతం, అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ని కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ విద్యా విధానంలో కొంచెం మార్పు రావాలని అనుకున్నాం. అలాగే ఆ పల్లె నుంచి ఎవరు వచ్చినా మా బోత్ హాస్పిటల్కి వాళ్ళకి ఫ్రీ వైద్యం ఇవ్వాలి. అంటే గుడి సంస్కృతి, బడి భావి భారతం, ఆరోగ్యం మహాభాగ్యం ఇలా చేయాలనిపించింది. దేవుడిచ్చిన ఆలోచనతో ఆ చేష్టంలో అంటే జాయ్ ఆఫ్ గివింగ్, మనం ఏదన్నా ఇస్తే ఏం ఆనందం వస్తుందో అంటే జాయ్ ఆఫ్ గివింగ్, మనం ఇవ్వడంలో ఆనందాన్ని ఒకసారి ఎంజాయ్ చేసామంటే తీసుకోవడంలో ఆనందాన్ని మర్చిపోతాం. అలా చేస్తూ మీరు అన్నట్టు ఇవన్నీ చేస్తూ కూడా ఎందుకు రాజకీయాల వైపు రావాల్సి వచ్చింది? అదే సార్ మా క్వశ్చన్. అంటే ఇలా చేసుకుంటూ డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూ వెళ్తూ ఉంటారు. అసలు మీకు ఏం కావాలి, అసలు ఏం మార్పు కావాలనుకుంటా ఉన్నారు? అసలు మీరు ఎందుకు ఇంత యుద్ధం చేయాల్సిన ఏకతాటిగా 10 సంవత్సరాలను ఇంకా ఒక ఎయిమ్తో వెళ్తూ ఉన్నారు మీరు? అది ఏమి మీకు ఏం కావాలి, ఏం మార్పు రావాలంటారు? ఖచ్చితంగా వ్యవస్థలో మనందరం కూడా ముఖ్యంగా ఎవరికి వాళ్ళు అంటే మనము మన కుటుంబం అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకుంటే పురాతన కాలంలో మన భారతదేశాన్ని కనుగొనడానికి అత్యంత సంపన్నమైన దేశం మన భారతదేశంపై మొఘళ్ళు దండయాత్రలు చేశారు. అలాగే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ఎక్కడుంది అని ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న దేశాలని భారతదేశం ఎక్కడుందని కనుక్కోవాల్సిన రోజులు ఆ రోజు. అంటే రాసులుగా రత్నాలు అమ్మేవాళ్ళు, అత్యంత విలాసవంతమైన జీవితము, అత్యంత ధనిక దేశంగా భారతదేశం గుర్తింపబడి అలాంటి రోజుల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు చాలా దేశాలు డెవలప్డ్ కంట్రీలోకి వెళ్ళిపోయి మన ముందున్న దేశాలు మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు సరసనే ఉన్నాం. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని దేశాలు భారతదేశంతో సరిసమానంగానే డాలర్ వాల్యూ రూపీ వాల్యూ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది ఆ సమయంలో. కానీ ఈరోజు డాలర్ వాల్యూ 70 రూపాయలు, దాదాపు 70 రూపాయలు. దీనికి ఏంటి కారణం అని ఆలోచిస్తే మనము అంటే ఇండియాకి 70 రెట్లు అవి ఇంప్రూవ్మెంట్ అయిపోయినాయనే చెప్పచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. డెవలప్డ్ కంట్రీస్ గా ఉన్నాయి. మన స్టిల్ 70 రెట్లు అనుకోండి. మన దేశం ఇంకా డెవలప్డ్ కంట్రీ స్థాయిలోనే ఉంది. ఎందుకు ఈ దేశం ఇలా వెనకబడిపోయడానికి గల ముఖ్య కారణం అంటే భారతదేశంలో నేను ఇంతకు ముందే చెప్పాను, రాజకీయం అనేది సేవా దృక్పథం నుంచి ఈరోజు కమర్షియల్ అయిపోయింది. దాన్ని తిరిగి చెక్ పెట్టాలంటే ఎవరో ఒకరు రావాలి, ఎప్పుడు రావాలని. ఆ జర్నీలోనే మేము చిరంజీవి గారితో ప్రయాణం చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. వ్యవస్థను మార్చాలంటే మన ఆలోచనలు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆలోచన ఉండొచ్చు, కానీ మనకు అంత శక్తి అంత స్థాయి ఉండవు. మన ఆలోచన మనల్ని కొంతమందిని ఆ పల్లె స్థాయి నాయకులు చేయొచ్చు, కొంతమందిని నియోజకవర్గ స్థాయి నాయకులను చేయొచ్చు, కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు. అలాగా మనలో ఆలోచన ఉన్నా కూడా ఆ యొక్క ఆత్మస్థైర్యం అవన్నీ ఒక స్టేట్లో మార్పు తీసుకురావాలన్న శక్తి
అటువంటివి ఉండాలంటే చాలా తక్కువ మంది, నూటుకో కొట్టుకో ఒకరు పుడతారు. అటువంటి వ్యక్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆయనలో ఉన్న ఆలోచన, ఆశయం దేశం గురించి, రాష్ట్రం గురించి, ప్రస్తుత రాజకీయాల మార్పు గురించి. అటువంటి నాయకుడు మనకు దొరికినప్పుడు తిరిగి మనం ఇంకా ఈరోజు కూడా ఆ దేశంలో జరిగే ఈ యొక్క వ్యవస్థ మార్పుని ఒక వ్యక్తి తన యొక్క సర్వస్వం వదిలి, దాదాపు మీరు విలాసవంతమైన జీవితాన్ని నన్ను అన్నారు, నాకు నిజంగా అది ఉండొచ్చు నాకు నా స్థాయిలో, కానీ నాకన్నా 100 రెట్లు విలాసవంతమైన స్థాయి పవన్ కళ్యాణ్ గారిది. ఆయన దిగితే 5 స్టార్ 7 స్టార్, ఆయన నడిస్తే బ్రహ్మరథం. ఆయన ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ స్టార్డమ్ బయటకు వస్తే మీరు చూస్తున్నారు లక్షల మంది. ఇటువంటి స్థాయిలోంచి ఒక మహోన్నతమైన వ్యక్తి, మహానుభావుడు మనలో ఉన్న ఆలోచనల్ని లక్షింతలు కోటింతల రెట్లుగా ముందుకు తీసుకుపోలే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి ముందుకొచ్చినప్పుడు ఆ వ్యక్తితో అడుగేసే అవకాశం కూడా మనకు జీవితంలో వచ్చే ఒక గొప్ప అవకాశం.